అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు అనగా మార్చి 8, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదశోధన సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం గోపికలతో కృష్ణుడు ఆడి పాడిన చోటు. 4 అక్షరాలు రావాలి. బృందావనం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు గుంపు జట్టు 3 అక్షరాలు రావాలి. మనకు బృం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బృందము సరిపోతుందండి. తర్వాత 2 నిలువు రెండోసారి వేసే పంట 5 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాళవా పంట సరిపోతుందండి. ప్రతి వారం మనం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో దాళవా పంట అంటే రెండోసారి వేసే పంటను దాళవా పంట అంటారంట. అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పద వినోదం పూర్తయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 3 నిలువు పిల్లలకు మాటలు రావడానికి పోసేది 2 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి వస సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం జంతువుల తోలు ఇలా ఉంటుంది 7 అక్షరాలు రావాలన్నారు. దళసరి చర్మం అని రాస్తే సరిపోతుందండి. ఇక్కడ దళసరిగా ఉంటుంది కానీ దళసరి చర్మం అని రాస్తేనే ఇక్కడ ఆధారాలకు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు ఎంకి పాటలకర్త తడబడ్డాడు 3 అక్షరాలు. ఎంకి పాటలకర్త నండూరి గారు. ఇక్కడ తడబడ్డారు అన్నారంటే మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే నమ్ రి డూ అని వస్తుందండి 4 నిలువు. తర్వాత 5 నిలువు సత్యం వద డాష్ 4 అక్షరాలు రావాలన్నారు. సత్యం వద ధర్మం చెర కాబట్టి 5 నిలువు మనం ధర్మం చెర అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం భూమి ఖరీదు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ధర సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం దిగంబర కవుల్లో రారాజు 4 అక్షరాలు రావాలి. దిగంబర కవులలో చెరబండ రాజు గారి పేరు ఇక్కడ రాయాల్సి వస్తుందండి 4 అక్షరాలు కానీ చెరబండ అని రాస్తేనే సరిపోతుందండి 11 అడ్డం. తర్వాత 9 నిలువు స్తంభం వికృతి 2 అక్షరాలు రావాలి. స్తంభం వికృతి కంబం కాబట్టి కంబం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం చిన్న డప్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంజర సరిపోతుందండి. తర్వాత 6 నిలువు డజన్లో సగం శీర్షాసనం వేసింది 5 అక్షరాలు రావాలన్నారు. డజన్లో సగం అర డజను కానీ శీర్షాసనం వేసింది అన్నారంటే కింద నుంచి రాయాలి. మనకు 6 నిలువ ఎలా వస్తుందంటే ను జా డా రా ఆ అని వస్తుందండి. తర్వాత 6 అడ్డం శరీరం అటు నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. శరీరం పర్యాయపదాలలో మేను ఇక్కడ సరిపోతుందండి ఎందుకంటే ను మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి 6 అడ్డం కానీ అటు నుంచి రాయమన్నారు కాబట్టి 6 అడ్డం ను మే అని వస్తుందండి. ఇక్కడ చూడండి 7 నిలువు వరకు హద్దు 2 అక్షరాలు రావాలి. ఇక్కడ మేర అన్న పదం మనం 6 అడ్డం 9 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 13 అడ్డం పులి చేతి ఆయుధం 2 అక్షరాలు రావాలన్నారు. పంజా సరిపోతుందండి మనకు పం మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 14 నిలువు మాయ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జాలము సరిపోతుందండి. ఇంద్రజాలము మాయాజాలము అంటూ ఉంటారు కదండి అలా అన్నమాట. తర్వాత 17 అడ్డం నుదుటి బొట్టు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు టా లా 2-3 అక్షరాలుగా వచ్చినాయి కాబట్టి పటలము సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ఇప్పుడు మీరు పూరిస్తున్నది 6 అక్షరాలు రావాలన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పద వినోదాన్ని పూరిస్తున్నాం కాబట్టి పద వినోదం అని రాస్తే సరిపోతుందండి 17 నిలువు.
తర్వాత 23 అడ్డం స్వర్గమే, అటు నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. స్వర్గాన్ని మనం దివి అంటాము. ఇక్కడ మనకు వి ఆల్రెడీ వచ్చేసిందండి, కానీ అటు నుంచి రాయమన్నారు కాబట్టి 23 అడ్డం మనకు వి ది అని వస్తుందండి. తర్వాత 27 అడ్డం స్త్రీలు చేసుకునే పూజ, రామకృష్ణ చంద్రకళ నటించిన ఓ చిత్రం, 2 అక్షరాలు రావాలి. మనకు నో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నోము సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం దూరమాకు వ్యతిరేకం, 3 అక్షరాలు రాయమన్నారు. దూరమాకు వ్యతిరేకం దగ్గర కాబట్టి మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 32 అడ్డం దగ్గర అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 24 నిలువు 8 దిక్కులలో ఉండే వాటిలో ఒకటి కాస్త తడబడింది, 4 అక్షరాలు రావాలన్నారు. దిగ్గజము సరిపోతుందండి, కానీ ఇక్కడ మనకు తడబడింది అన్నారు కాబట్టి 24 నిలుగు ది ము గ జ అని వస్తుందండి. తర్వాత 36 అడ్డం అరబ్బీలో విజేత పేరు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ ముజా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి ముజఫర్ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శీర్షాసనం, 2 అక్షరాలు రావాలి. ఇక్కడ ఫరా అన్న పదము ఫరా ఖాన్ గారి పేరు, కానీ ఇక్కడ మనకు ఫరా అన్న పదము అదంతకదే పూర్తయిపోతుందండి మనం 32 అడ్డం 36 అడ్డం పూర్తి చేయడం వల్ల. కానీ ఇక్కడ కింద శీర్షాసనం అన్నారు కాబట్టి 33 నిలువు రాఫా అని వస్తుందండి. తర్వాత 15 అడ్డం కమలాన్ని ఇలా కూడా అంటారు, అంటే కమలం యొక్క పర్యాపదాలలో మనకి ఇక్కడ నీరజ అన్న పర్యాపదం అయితే సరిపోతుందండి. 3 అక్షరాలు అన్నారు కాబట్టి మరియు మనకు రా 2 అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 12 నిలువు వెండి, 3 అక్షరాలు రావాలన్నారు. రజతం సరిపోతుందండి, మనకు రా జా మొదటి 2 అక్షరాలుగా కూడా వచ్చేసింది. తర్వాత 16 అడ్డం తాడు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది. తాడు పర్యాపదాలలో రజ్జువు సరిపోతుందండి, కానీ అది 3 అక్షరాలు 2 అక్షరాల్లో రాయమన్నారు కాబట్టి రజ్జు సరిపోతుందండి. రజ్జు అన్నా కూడా తాడు అనే అర్థము వస్తుంది. తర్వాత 19 అడ్డం దేవతలు తాగేది, అటు నుంచి 3 అక్షరాలు రావాలన్నారు. అమృతం దేవతలు తాగేది, అటు నుంచి అన్నారు కాబట్టి 19 అడ్డం మనకి ఎలా వస్తుందంటే తం మృ ఆ అని వస్తుందండి. తర్వాత 20 నిలువు చనిపోయిన వాడు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మృ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మృతుడు సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం ఇదొక పాత సినిమా, ఎన్టీఆర్ భానుమతి జమున నటించారు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి తోడు నీడ సినిమా పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 నిలువు అగ్ని, 5 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి బడబానలం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు జలము, 2 అక్షరాలు రావాలన్నారు. నీరు సరిపోతుందండి, ఇక్కడ నీరు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 38 అడ్డం తెలుగు యాక్షన్, 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ లం మనకు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి వేలం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం అబ్బవరం కిరణ్ సినిమా, 1 అక్షరం రావాలన్నారు. ఆ సినిమా పేరు కా అండి కాబట్టి 35 అడ్డం కా అన్న 1 అక్షరం రాస్తే సరిపోతుందండి. తర్వాత 25 నిలువు జంతువుల ప్రత్యేకత, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తోక సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం మల్లె మొగ్గలు సినిమా నాయిక పేరు తడబడింది, 4 అక్షరాలు రావాలన్నారు. మల్లె మొగ్గలు సినిమాలో హీరోయిన్ పేరు సాగరిక, కానీ ఇక్కడ తరబడింది అన్నారు కాబట్టి 28 అడ్డం ఎలా వస్తుందంటే రి గా సా క అని వస్తుందండి. తర్వాత 30 నిలువు సారాంశము, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సారము సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం కంటకం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముళ్ళు సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం
నిలువు 7 మరోలా 2 అక్షరాలు రావాలన్నారు. నిలువు 7 మనకు మేరా అని వచ్చింది. మేరాని మరోలా ఎలా అంటారంటే మిరా అని కూడా అనొచ్చండి. కాబట్టి 34 అడ్డం మిరా సరిపోతుందండి. తర్వాత 18 నిలువు క్లుప్తంగా 4 అక్షరాలు రావాలన్నారు. ముక్తసరి సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం గొప్ప అనువాదకుడు రచయిత డాష్ పార్థసారథి 4 అక్షరాలు రావాలన్నారు. ముక్తవరం పార్థసారథి గారి పేరు ఇక్కడ సరిపోతుందండి. కాబట్టి ముక్తవరం అని రాస్తే చాలండి. ఇక్కడ చూడండి 29 నిలువు నడుచువాడు 2 అక్షరాలు రావాలి. గమి అన్న పదం మనం 28 అడ్డం 34 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 31 అడ్డం దబాయించకు తోక తెగింది 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ రుబా అన్న పదం అదంతకదే పూర్తయిపోతాయండి. అంతేనండి. సాక్షి పద వినోదం 872 పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.